ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దూకుతున్నాను, పడితే మీరు వచ్చి పట్టుకోవాలన్నా. అది ఏప్రిల్ నెల 21వ తారీఖు 1795 సంవత్సరం. ఆ రోజున పీటర్ పాల్ పల్లోటి, మేరీ మ్యాగ్డలిన్ డిరోజ్ అనేటువంటి పుణ్య దంపతులకి ఒక శిశువు జన్మించాడు రోమ్ నగరంలో. ఆ శిశువు పేరే అప్పుడు పునీత్ విన్సెంట్ పల్లోటి అని పెట్టాలి ఆయన పేరు. పల్లోటి అనేది వాళ్ళ ఇంటి పేరు, విన్సెంట్ అనేది అతని పేరు. మనం ఏం చెప్తాము? విన్సెంట్ పల్లోటి అని చెప్తాము. సో విన్సెంట్ పల్లోటి గారు ఆ విధంగా రోమ్ నగరంలో జన్మించారు. అతని యొక్క తల్లిదండ్రులు చాలా భక్తిపరులు. కథోలిక విశ్వాసాన్ని ఆ బిడ్డకు చిన్నతనం నుండి నేర్పిస్తూ ఉన్నారు. ఒకరోజు వాళ్ళ అమ్మగారు ఈ పల్లోటి గారిని చర్చికి తీసుకెళ్ళినప్పుడు మరీ తల్లి స్వరూపానికి తీసుకెళ్ళి, బాబు, నేను నీతో ఎప్పుడు ఉండను, కానీ నీతో ఎప్పుడు ఉండేది ఈ తల్లి అని మరీ తల్లిని చూపించి, నీకు తల్లిగా ఆమె ఉంటుంది అనేటువంటి ఒక కథోలిక విశ్వాసాన్ని చిన్నప్పటి నుండి ఆ బిడ్డకు నూరిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అదే ప్రక్రియలో మన తల్లిదండ్రులు కూడా మన బిడ్డలకు అలాంటి నేర్పించాలి. చిన్నప్పటి నుంచే చిన్నపిల్లలకి చర్చికి తీసుకురావడం, పూజలో పాల్గొనడం, జపమాల్లో పాల్గొనడం, ఈ విధంగా పల్లోటి వారి యొక్క తల్లిగారు ఏ విధంగా నేర్పించారో విశ్వాసాన్ని మన బిడ్డలకి మనము నేర్పించాలి. మనం మన బిడ్డలకి దేవుని మార్గాన్ని చూపించకపోతే సైతానుడు తన మార్గాన్ని చూపించి నిత్య నరకానికి తీసుకుపోతాడని పునీత అల్ఫోన్స్ లిగోరి గారు చెప్తూ ఉంటారు. కాబట్టి పల్లోటి గారికి చిన్నప్పటి నుండి ఏ విధంగా మంచి విశ్వాసాన్ని వారి తల్లిదండ్రులు బోధించారో మనము కూడా మన బిడ్డలకి అలాంటి విశ్వాసాన్ని బోధించాలి. మరి ఈ చిన్న బాలుడు అలాంటి విశ్వాసంలో పెరుగుతూ వాళ్ళ విచారణ దేవాలయం దగ్గరికి వెళ్ళగానే అప్పటి వరకు తల్లి చేయి పట్టుకొని చర్చికి వచ్చే పల్లోటి గారు అక్కడికి రాగానే ఆ చేయి వదిలిపెట్టేసి పరిగెత్తుకుంటూ పోయి మరియ తల్లి ముందు మోకరించి ప్రార్థించేవాడు. ఎవరు ప్రార్థించేవాడు? మదర్ మేరీ మేక్ మీ ఏ గుడ్ బాయ్. ఏమని? అమ్మా మరియ తల్లి, నన్ను ఒక మంచి బాలునిగా చేయమని ప్రార్థించాడు. మరి మనం కూడా మరియ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు పల్లోటి వారు ప్రార్థించినట్లే ప్రార్థించాలి. మీరైతే ఏమని ప్రార్థించాలి? మదర్ మేరీ మేక్ మీ ఏ గుడ్ గర్ల్ కదా, ఆడపిల్లలు కాబట్టి. మనమందరం కూడా నన్ను ఒక మంచి భార్యగా, మంచి భర్తగా, మంచి టీచర్గా, మంచి ఉద్యోగిగా, మనం ఏది చేస్తే అది మనం చేస్తున్న ప్రతి పనిని సక్రమంగా చేసుకోవడానికి మనం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చిన్నప్పటి నుండి కూడా పల్లోటి వారు విశ్వాస జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ తల్లిదండ్రుల యొక్క మన్ననలు పొందుతూ ఎదిగాడు. దేవుని సేవ చేయాలి, వేద వ్యాపకానికి నేను కూడా వెళ్ళాలి, మిషనరీగా వెళ్ళాలని పల్లోటి వారు కాంక్షించారు. కానీ ఆరోగ్యరీతిగా అంత ఆరోగ్యవంతుడు కాదు కాబట్టి అప్పటి వారు ఆయన మిషనరీ ప్రీస్ట్గా పంపించడానికి ఇష్టపడాలి. అందుకని పల్లోటి వారు రోమ్ నగరంలోనే మేత్రాసన గురువుగా చేరి అనేక సేవలు అందించారు. 1818వ సంవత్సరంలో అతడు గురువుగా అభిషేకించబడ్డాడు. గురువు అయిన తరువాత ఎన్నో కార్యక్రమాలు అతడు చేపట్టాడు. పల్లోటి గారు నమ్మింది ఏమిటంటే విద్య ద్వారా మన బ్రతుకులు మారుతాయనప్పుడు ఆయన తెలుసుకున్నాడు. అందుకే అనేక మందికి విద్యను బోధించడానికి ప్రొఫెసర్గా పనిచేశాడు. ఇంకా ఎక్కడో విద్య లేనటువంటి వాళ్ళకి రాత్రిపూట స్కూళ్ళు పెట్టించి విద్యను చెప్పించేవాళ్ళు, ఇతనే వెళ్ళి బోధించేవాడు. అనేక మంది సహాయం తీసుకొని బోధన చేసేవారు. ఇలాగా విద్యను అందించడమే కాకుండా అనాథ బిడ్డలు ఉంటే వాళ్ళని ఆదుకోవడం, అభాగ్యులు ఉంటే వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ దగ్గర తీసుకోవడం, అనేక విధాలైనటువంటి సేవలు కూడా పల్లోటి వారు చేస్తూ ఉన్నారు.
కానీ ఆయన ఉన్నటువంటి సమయంలో విప్లవం అన్నమాట, ఫ్రెంచ్ రెవల్యూషన్ జరుగుతుంది. అప్పుడు పరిస్థితులు అంత అనుకూలంగా లేవు, అంతా నిలిచేవాడు, లోపలికి రానేరు కూడా, చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. శ్రీసభ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నది. గృహస్థ క్రైస్తవులకి అభిషేక్త గురువులకి వ్యత్యాసం చాలా కనపడుతోంది. ఈ హైరార్కీలో పైన పోపు గారు, తర్వాత కార్డినల్స్, తర్వాత బిషప్ గారు, గురువులు, కన్యస్తులు, తర్వాత గృహస్థ క్రైస్తవులు, ఇలాగా హైరార్కీ అనేది ఒక ట్రయాంగిల్ షేప్లో ఉండేది. ఈ గృహస్థ క్రైస్తవుల యొక్క పని ఏమిటంటే చర్చికి రావడం, ప్రార్థన చేసుకోవడం, వాళ్ళు ఇవ్వాల్సిన సందా ఇవ్వడం, ఫాదర్ గారు ఏదైనా చెబితే చేయడం, పే, ప్రే, ఒబే. ఏంటది? పే. ఏం పే చేయాలి? సందా. నువ్వు పూజ రాయించుకుంటే పూజకి సంబంధించి, డొనేషన్ అయితే డొనేషన్, ఏది పే చేయాలో చర్చికి పే. దెన్ ప్రే, ప్రార్థించుకో, మోకరించడం, ప్రార్థన చేసుకోవడం, వెళ్ళిపోవడం. తర్వాత ఒబే, గురువుగారు ఏం చెబితే అది చెయ్యి. అంతేగాని గృహస్థ క్రైస్తవులకి శ్రీసభలో అంత ప్రాముఖ్యత లేదు ఆ రోజుల్లో. పే, ప్రే, ఒబే. ఇది చూశాడు పలోటి వారు. ఆయన అన్నాడు, ఇలాగే శ్రీసభ కనుక కొనసాగించబడడం అయితే చాలా కష్టం. ఇలా ఉన్నటువంటి హైరార్కీ ఉల్టాగా మారిపోవాలి, కింద పైకి, పైది కిందకి. గృహస్థ క్రైస్తవులు ప్రథమ పాత్ర వహించాలి. ఆ తర్వాత ఆ యొక్క హైరార్కీలో ఉన్న వాళ్ళందరూ కూడా అని ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు ప్రభువు చేత పంపబడిన అపోస్తలుడని చెప్తూ ఉంటాడు. అందరి మీద యొక్క ప్రేషిత కార్యాన్ని పెడుతూ ఉన్నాడు. పలోచి వారు ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి గురువు. ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఆయన ఒకే సమయంలో పలోటి వారు 2 చోట్ల కనబడుతుండేవాళ్ళు అంట, పనులు చేస్తున్నట్టుగా, బై లొకేషన్ అంటారు కదా, అలాగా. ఎంత ఆధ్యాత్మికమైనటువంటి గురువు అని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ పలోటి వారు ఏం చెప్తున్నారంటే, ఇదిగో ఈ స్త్రీ సభ కేవలం ఫాదర్లో సిస్టర్లో నడపడం అయితే సరిపోదు. మనమందరం కూడా జ్ఞానస్నానం పొందిన ప్రతి క్రైస్తవుడు, ప్రతి కథోలికుడు శ్రీ సభలో వారి భాగాన్ని పోషించాలి. ఏం చేయాలి అంటే ఇలా అంటాడనమాట. యేసు ప్రభుల గురించి అతను ఏమంటాడంటే, యేసు ప్రభు వారు తండ్రి వద్ద నుండి పంపబడిన మొట్టమొదటి అపోస్తలుడు. పలుటి వారు ఏమంటున్నారు? క్రీస్తు ప్రభు వారు తండ్రి వద్ద నుండి పంపబడిన మొట్టమొదటి అపోస్తలుడు. జ్ఞానస్నానం పొందుకున్న మనమందరము క్రీస్తు ప్రభు చేత పంపబడిన అపోస్తలులము. అపోస్తలుడు అంటే అర్థం పంపబడిన వాడు. ఎందుకు పంపించబడ్డాము? ఒక ప్రేషిత కార్యాన్ని కొనసాగించడానికి, మన వంతు కృషి మనం చేయడానికి, శ్రీ సభలో ప్రతి ఒక్కరూ వారి యొక్క పాత్రను కొనసాగించడానికి. సో ఈ ఫాదర్ గారు ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడు, పూజను సమర్పిస్తున్నాడు. అది 1835 సంవత్సరం. పూజను సమర్పిస్తూ ఉంటుంటే ఆయనకు ఒక ప్రేరణ కలిగింది. కథోలిక శ్రీసభ యొక్క కథోలిక శ్రీసభలో కథోలిక ప్రేషిత సభను, అంటే సొసైటీ ఆఫ్ ద క్యాథలిక్ అపోస్టలేట్, ఆ సభను పెట్టాలనుకుంటాడు. అయితే ఆ పలోటి వారికి వచ్చినటువంటి విజన్, ప్రేరణ ఏమిటి అంటే కథోలిక ప్రేషిత సమూహము, యూనియన్ ఆఫ్ ద క్యాథలిక్ అపోస్టలేట్ అని. యూనియన్ అంటే అందరూ కూడా పాలిభాగస్లవడానికి అనుకూలంగా ఉన్నటువంటి, ఇది ఎలా చెప్పుకోవాలంటే మన పరిభాషలో గన్నవరం మండలంలో ముస్తాబాద్ ఒక ఊరు, కొండపౌలూరు ఒక ఊరు, పురుషోత్పట్నం ఒక ఊరు, ఇలాగ ఊర్లు ఉన్నట్లుగా ఈ యొక్క కథోలిక ప్రేషిత సమూహంలో కథోలిక ప్రేషిత సభ గురువులమైన మేము
కథోలిక ప్రేషిత సభ సిస్టర్ గారులు సిస్టర్ గారులు, ఇంకా వేరే సిస్టర్ గారులు 4-5 రకాల సిస్టర్ గారులు ఉన్నారు. ఇదే సంస్థ పల్లెటి వారిని వచ్చినటువంటి వారు, ఇంకా అనేక మంది అందరూ కలిసి ప్రభు యొక్క మహిమార్థమై ఆయన మహిమ కొరకు మనము పరిచర్యలు చేయాలి. ఈ యొక్క పాలిభాగస్తులుగా మనం అందరం ఉండాలి అని ఈ ప్రేషిత కార్యంలో పల్లెటి వారు పిలుస్తున్నారు. అందరినీ పిలుస్తున్నాడు పల్లెటి వారు. మనం అనుకోవచ్చు, పల్లెటి గారా నేనేం చేయగలను, ముసలిదాన్ని కదా అంటే పల్లెటి వారు అంటారు, నీవు ఆత్మ రక్షణ కోసం ప్రార్థన చేయగలవా? చేస్తానండి, చేయి. ఆత్మల రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు అపోస్తలువే. ప్రార్థన చేయి. అందుకోసం దేవుడిని పంపించాడు అనుకో, ఆత్మల రక్షణ కోసం ప్రార్థన చేయి అంటాడు. మరి నేనేం చేయగలనండి ఫాదర్ గారండి, పల్లోటి గారు అనండి ఒక టీచర్ గారు అడిగితే, నువ్వు టీచర్ గారివా అయితే నువ్వు సక్రమంగా నీ పిల్లలకు పాఠాలు నేర్పించు, నీకు ఇవ్వబడినటువంటి కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేర్చు, నువ్వు అపోస్తలువే. సార్ నన్నేం చేయమంటారు సార్, నేను పోలీస్ ఆఫీసర్ని, ఎస్ఐ గారిని. ఓకే, నువ్వు ఎస్ఐ గారువా అయితే నీ కర్తవ్యాన్ని నువ్వు సక్రమంగా నీతి న్యాయంగా చేయి, అందుకోసం నువ్వు పంపబడ్డావు, అలా నువ్వు చేస్తే నువ్వు అపోస్తలుడివే అని ప్రతి క్రైస్తవుడిని కూడా ఒక అపోస్తలుడిగా మార్చాలనేది పల్లోటి వారి యొక్క తపన, ఆరాటం. ఈ అపోస్తలుడు అంటే పంపబడిన వాడు, ప్రేషిత కార్యాన్ని చేసేవాడు. ఈ ప్రేషిత కార్యాన్ని చేయాలని అతడు ప్రతినిత్యం ఆరాటపడుతూ ఉండేవాడు. మనల్ందరూ కూడా ప్రేరేపిస్తూ ఈ శ్రీ సభ యొక్క అభివృద్ధి కోసం మనమందరం పనిచేయాలని నడిపిస్తూ ఉండేవాడు. యేసు ప్రభు వారు తండ్రి యొద్ద నుండి పంపబడిన మొట్టమొదటి అపోస్తలుడు. మనమందరము యేసు ప్రభు చేత పంపబడిన అపోస్తలము. ఆయన అనుకుంటాడు, మరియ తల్లి ఉందనుకో అపోస్తలులు కాను రాజ్ఞి. మనమందరము కూడా క్రీస్తు చేత పంపబడిన అపోస్తలము. పరిశుద్ధ కార్యాన్ని కొనసాగించాలి. ఆయన ఎప్పుడు అనుకుంటుంటాడు, ఇక పైగదిలో ఉన్న అపోస్తలు అందరూ మరియ తల్లితో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అతడు కూడా అపోస్తల మధ్య ఉన్నాడు అన్నట్లుగా ఊహించుకుంటూ ఉంటాడు. పేతురు గారు ఏ విధంగా, పౌలు గారు ఏ విధంగా పేతురు గారిని దేవుడు పిలిచాడు అపోస్తలుని, పౌలు గారిని తర్వాత పిలిచాడు అపోస్తలుగా ఉండటానికి జెంటైల్స్కి, అన్యులకి. ఈ విధంగా అందరికీ పాలిభాగం ఉన్నది శ్రీ సభలో. 200 సంవత్సరాలకు పూర్వం పల్లోటి గారు ఏం చెప్పాడో ఈరోజు పోపు గారు అదే చేస్తున్నాడు. సినోడాల్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టి శ్రీ సభలో సామాన్య క్రైస్తవులకు ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇస్తూ ఉన్నాడు. అధికారపూర్వకంగా శ్రీ సభలో మీరు కూడా సేవ చేయవచ్చు అని చెప్పడానికి గాను 200 సంవత్సరాల పూర్వం, దాదాపు 199 సంవత్సరాలు ఇప్పటికి పల్లోటి వారు స్థాపించినటువంటి ఆ యొక్క యూనియన్ ఆఫ్ ద క్యాథలిక్ అపోస్టేట్, కథోలిక ప్రేషిత సమూహం, అది 2003వ సంవత్సరంలో పోపు గారి దగ్గర నుండి అఫీషియల్గా పర్మిషన్ పొందుకున్నారు. వాటికన్ అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. అంటే ఈ సభను స్థాపించినప్పుడు కొంతకాలము ఈ సభ తృప్తివేయబడింది. ఎందుకంటే పల్లోటి వారు పెట్టినటువంటి పేరు ఆనాటి పోపు గారికి వాళ్ళకి నచ్చలా. ఏం పేరు పెట్టాడు సభకి? యూనియన్ ఆఫ్ ద క్యాథలిక్ అపోస్టేట్ లేదా సొసైటీ ఆఫ్ ద క్యాథలిక్ అపోస్టేట్. ఆ పదం క్యాథలిక్ అనేది కాంట్రవర్షియల్గా కనబడినప్పుడు కేవలం పోపు గారికి మాత్రమే వర్తించే ఆ క్యాథలిక్ అనే పదాన్ని నువ్వెలా పెడతావని ఈ సభని కొంతకాలము పైకి రానివ్వల. అయినా కానీ పల్లోటి వారు అన్నాడు, దేవుడు ఈ సభని దీవిస్తాడు, ఇది ఫలించుద్ది, ఇప్పుడు వీళ్ళు అర్థం చేసుకోకపోయినా తర్వాత అర్థం చేసుకుంటారని ఒక నమ్మకంతో ఉన్నాడు. అలా ఆ నమ్మకంతో కొనసాగించాడు. అది జనవరి నెల 22వ తారీఖు 1850 సంవత్సరం పల్లోచి వారు ఈ లోకాన్ని వీడి పరలోకానికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఆయన వెళ్ళిపోయినా కానీ ఆయనకు ఆలోచనలు, ఆయన స్థాపించినటువంటి సభ మరియు ఆయన ప్రారంభించినటువంటి ఆ యొక్క ప్రేషిత కార్యాలు ఆగిపోలా, కొనసాగించబడుతూనే ఉన్నాయి. ఇప్పుడు పల్లోటైన గురువు దాదాపుగా 58 దేశాల్లో పనిచేస్తూ ఉన్నారు. అనేక రంగాల్లో సేవలు అందిస్తూ ఉన్నారు. పల్లోచి గారు వారి యొక్క అనుచరులకి ఇదిగో మీరు ఈ పని మాత్రమే చేయాలని చెప్పలా,
ఏ పనిలో ప్రావీణ్యం నీకుంటే ఆ పనిలో నువ్వు ప్రగతి సాధించవచ్చు. ఆ పనిని నువ్వు శ్రీ సభ యొక్క అభివృద్ధి కోసం దేవుని మహిమార్థమై వాడాలి అని ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకొని ఆహ్వానించి ఆకర్షించి ఈ యొక్క ప్రేషిత కార్యాన్ని కొనసాగించాలని కోరుతూ ఉన్నాడు. ఈ 2008వ సంవత్సరంలో అఫీషియల్గా వాటికన్ నుండి పోపు గారు మన యొక్క ఈ సభకి, యూనియన్ ఆఫ్ ద క్యాథలిక్ అపోస్టల్స్ అనే సభకి పర్మిషన్ ఇచ్చేసారు. ఏం పర్మిషన్ ఇచ్చారు బ్రదర్? దానివల్ల మాకేంటి అని అడుగుతారా? నేను దేవుని సేవ చేయాలని మీలో ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే వారు ముందుకు రావచ్చు. మీ యొక్క అప్లికేషన్ రాసి ఇదిగో ఫలానా అని నేను ముస్తాబాద్ గ్రామం నుండి పలోచి వారి యొక్క స్పిరిచువాలిటీ ప్రకారం దానికి నేను ఇష్టపడి ఇదిగో యూనియన్ మెంబర్గా ఈ సమూహంలో సభ్యుడిగా చేరాలనుకుంటున్నానని ఒక వినత పత్రాన్ని మా యొక్క రీజనల్ సుపీరియర్ గారికి ఇస్తే సరిపోతుంది. దీన్ని లోకల్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అంటారు. వారు ఆ అప్లికేషన్ తీసుకొని నేషనల్ కోఆర్డినేషన్ కౌన్సిల్కి ఢిల్లీ పంపిస్తారు. అక్కడి నుండి వాళ్ళు జనరల్ కోఆర్డినేషన్ కౌన్సిల్ రోమ్కి పంపిస్తారు. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ యూనియన్ అందరూ కూడా, సభ్యులందరూ కూడా అక్కడ లిస్ట్ చేయబడతారు. దీనివల్ల ఏమిటి స్వామి మేమేం చేయగలమంటే, వాటికన్ శ్రీ సభ మీకు అధికారికంగా ఇదిగో పర్మిషన్ ఇస్తుంది దేవుని యొక్క సేవ చేయాలి అనుకునే వాళ్ళు చేయడానికి. ఈ ఫాదర్ గారు చెబితేనే చేయాలనేం కాదు, పోపు గారే పర్మిషన్ ఇచ్చారు. ఇక వద్దనడానికి నేనెవరిని, వద్దనడానికి బిషప్ గారు ఎవరు? అయితే బిషప్ గారికి చెప్పాలి, ఆయన మాట తీసుకొని, ఆయన పర్మిషన్ తీసుకొని ఇక పల్లోటి వారి యొక్క అడుగుజాడల్లో దేవుని అనుసరించడానికి ఆయన స్థాపించినటువంటి ప్రేషిత కార్యాన్ని మనం కొనసాగిస్తూ ఉండాలి. ఈ విధంగా పల్లోటి వారు శ్రీ సభకి ఇచ్చిన గొప్ప వరం ఏమిటంటే, గృహస్థ క్రైస్తవులందరూ కూడా శ్రీ సభలో భాగస్థులుగా ఉండి పరిచర్య చేయాలి. అందుకు మీకోసం అవకాశం కల్పించాడు. ఆయన ఉండగానే ఎంతో మందిని ఐక్యం చేయడానికి అనేక పండుగలు చేశారు. ఎపిఫనీ అనే ఒక పండుగ ఉంది కదా, క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం. ఆ పండుగ పల్లోటి వారికి చాలా ముఖ్యమైనటువంటిది. ఆ రోజు అనేక మందిని, రకరకాల రైట్స్ ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచి ఒక తాటి మీద నడిపించే విధముగా ఆ యొక్క ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి, ఇదిగో మనమంతా ఒకటి, మనమందరము క్రైస్తవులము, మనము కలిసి సమూహముగా క్రీస్తు ప్రభు యొక్క రాజ్యాన్ని విస్తరింపచేయాలి అని ఒక సోదర భావాన్ని పెంపొందిస్తూ ఇలాంటి పండుగలు చేస్తూ ఉండేవాడు. సో పలోటన్ గురువులు జనరల్గా ఎక్కడ ఉన్నా కానీ ఇదిగో ఈ లే పార్టిసిపేషన్ అనేది, గృహస్థ క్రైస్తవుల యొక్క పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి వారికి ప్రత్యేక హోదా ఇస్తూ ఉంటారు. ఇది మేమిచ్చేది కాదు, పలోచి వారు, మన పాలక పునీతుడైన పలోచి వారు అప్పుడే చూశారు, ఎన్నిసేట్ చేశారు శ్రీసభ ఇలా ఉండాలి అని. మరి దేవుని కృప చొప్పున జరుగుతుంది. ఎంత జరుగుతున్నా కానీ చేయవలసిన కార్యం చాలా ఉన్నది. ప్రేషిత కార్యం అలాగే కుంటుపడిపోతుంది. గృహస్థ క్రైస్తవుల్లో చలనం ఉండడంలా, మాలాంటి ఫాదర్లు కూడా చలనం ఉండడంలా ఏదో స్లీపింగ్ జైంట్ లాగా పడుకొని ఉన్నాం. అవునా కదా? మన దొడ్డికి చెందినటువంటి గొర్రెల్ని తీసుకురావాల్సిన మనము మన గొర్రెల్ని పోగొట్టుకునే విధంగా పరిస్థితులు వచ్చేసాయి. ఎవడో వచ్చి గోడ దూకి లోపలికి వచ్చి గొర్రెలు తీసుకుపోతున్నా కానీ వాళ్ళు వస్తారని పడుకుని నిద్రపోతున్నారు. మేము పోనీ ఆకరేకపోయిందని మీరు ఎవరికి వాళ్ళు సద్దు మనకి నిశ్శబ్దంగా కూర్చుంటున్నాం. ఇది నిజం. మరి ఇప్పుడు మేల్కొంటాము. మన గొర్రెలు మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడుతారు? గృహస్థ క్రైస్తవులుగా మనల్ని మనము కలిసి ఉండి మనల్ని మనం పరిరక్షించుకోకపోతే, కాపాడుకోకపోతే ఎవరు వచ్చి కాపాడుతారు? ఎవరు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీ సభ నీకు అధికారం ఇచ్చింది. జ్ఞాన స్నానము ద్వారా నీవు ఎప్పుడైతే క్రీస్తు శరీరంలో పాలి భాగస్థులు అయ్యావో, ఎప్పుడైతే యొక్క శ్రీ సభలో సభ్యుడు అయ్యావో, నీవు దేవుని యొక్క పిలుపుని అందుకున్నావు ఆయన యొక్క పరిచర్య చేయడానికి. కాబట్టి మీరు వచ్చి అడగాలి, ఫాదర్ గారండి నేనేం పని చేయగలను? నీ పని అంటే నేను ఎలక్ట్రీషియన్ ఫాదర్. ఓకే గుడ్, ఎలక్ట్రీషియన్. అయితే మనకి 3 సంఘాలు ఉన్నాయి ఇక్కడ. చిన్న ఆర్చనగర్ ఉంది, చిన్న ముస్తాబాద, పెద్ద ముస్తాబాద. మళ్ళీ పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ ఏ లైటింగ్ ఉన్నాయో నన్ను చూసుకోవచ్చు. ఇక ఫలానా పని చేయని దేవుని కోసం పని చేయొచ్చు. ఫాదర్ నన్నేం చేయమంటారు? ఫాదర్ నువ్వేం పని చేస్తామా? నేను పిండి వంటలు బాగా చేస్తాను ఫాదర్. వెరీ గుడ్. మన పిల్లల కోసం ఇలా చేయని
ప్రతి ఒక్కరు కూడా మన యొక్క శక్తి సామర్థ్యాలను ఇచ్చి ఈ ప్రేషిత సభను అభివృద్ధి చేయవచ్చు. చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక మనం చేయకపోతే ఎవరు చేస్తారు? మన బిడ్డల కోసం మనం చేయకపోతే ఎవరు చేస్తారు? మనం ఎలా ఉన్నామంటే ఈ రోజుల్లో, స్వామి మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి స్వామి. ఏమ్మా ఏమైందమ్మా? 10th క్లాస్ చదువుతున్నాడు స్వామి, పాస్ అవ్వాలని ప్రార్థన చేయండి స్వామి. నువ్వు చేయొచ్చుకమ్మా. నేను చేస్తావా స్వామి? మీరు చేయండి. మీరు చేయండి ఫాదర్ అని మమ్మల్ని అడుగుతారు, కానీ మీకోసం, మీ బిడ్డల కోసం మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారా? నీ భర్త మారాలని కానీ, నీ భార్య మారాలని కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మీరు ఎప్పుడైనా ఫాదర్ మా కోసం ఇలాంటి ప్రార్థన పెట్టని అడిగారా? అలాంటి వారు చెప్పిన విధంగా మనం అందరం కూడా అపోస్తులమే, పంపబడిన వారమే. కాబట్టి ప్రభు యొక్క కార్యాన్ని సిద్ధం చేయాలి, ప్రజలకు తెలియచేయాలి, ప్రతి ఒక్కరికి తెలియచేయాలి. దేవుని గూర్చిన శుభవర్తమానాన్ని తెలియచేయాలి, యేసుక్రీస్తు యొక్క జీవిత విధానాన్ని తెలియచేయాలి. మనమందరం కూడా ఆ యొక్క విశ్వాసంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండాలి. సహోదరి సహోదరులారా, మనం ఎక్కడ ఉన్నామని ఆలోచించుకుంటే, విశ్వాస జీవితంలో ఎక్కడ పడున్నాము? వెనకబడి ఉన్నామా? ముందు ఉన్నామా? విశ్వాసంలో బలహీనమై ఉన్నామా? బలముగా ఉన్నామా అని ఆలోచిస్తే అది వ్యక్తిగతమని మీరు తెలుసుకోవాలి. ఇది రోజు గుడికొస్తాడు, సిరుగు తెచ్చినట్టు కాబట్టి గొప్పవాడు అనుకోమాకండి. విశ్వాసం అనేది దేవునికి ఆ బిడ్డకి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం. విశ్వాసం లేకుండా ఎవ్వరు కూడా దేవుని సంతోష పెట్టలేరని ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయం చదువుతాము. కాబట్టి మనం దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసాన్ని బట్టి ఈ కథోలిక ప్రేషిత సమూహంలో మన సభ్యులుగా ఉంటూ, దేవుడు స్థాపించినటువంటి ఈ యొక్క శ్రీ సభలో మనం సభ్యులుగా ఉంటూ శ్రీ సభ వ్యాప్తి కోసం పనిచేయాలి. దేవుని మహిమార్థమై ప్రతి కార్యాన్ని చేయాలి. మనం చేయగలిగిన ప్రతి పని ఏదో ఒకటి చేయాలి. చనిపోయే ముందు కనీసం ఒక్కళ్ళనైనా ప్రభు వైపు తిప్పావా? అలా కనుక నువ్వు చేయగలిగితే పరలోకంలో గొప్ప విందు ఉంటుందంట. ఆ ఒక్క వ్యక్తి మారడాన్ని బట్టి గొప్ప విందు చేసుకుంటూ ఉంటాడు. రేపు పొద్దున్న నేను చూసి బేష్ బడా మంచి దాసుడా, మంచి దాసురాలా, నిన్ను బట్టి ఇదిగో ఈమె నన్ను నమ్ముకుంది, నా రాజ్యానికి వచ్చిందని గొప్పగా అభినందిస్తాడు. మరి అలాగా ఒక్కళ్ళనైనా మనం ప్రభు వైపు నడిపించామా? ఇదిగో పునీత పల్లోటి వారు, మన పాలక పునీతుడు విన్సెంట్ పల్లోటి వారు మనకు చక్కని మార్గాన్ని చూపించారు. శ్రీ సభలో మనకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తున్నాడు. గృహస్థ క్రైస్తవులుగా మనమందరం కూడా పాలిభాగస్థలం అవ్వచ్చుంట క్రీస్తు పరిచర్యలో. ఎందుకని ఈ సమయాన్ని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకూడదు? మనం ఎందుకని ప్రభు కోసం ప్రయాసపడకూడదు? ప్రభు మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు. పలోచి వారు, ఆ యొక్క సభ గురువులు వారు యొక్క పరిచయం చేయడానికి దేశ దేశాలు వెళ్ళిపోయి దేవుని సేవ చేస్తున్నారు. మరి మనం ఎందుకని మన ఊర్లో ఇలాంటి పరిచయం చేయకూడదు? ఎందుకని మన బిడ్డల బ్రతుకులు మనం మార్చుకోకూడదు? ఎందుకని మన విశ్వాసంలో అధిగమించకూడదని ఆలోచించాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఏదో పండగ వచ్చింది కదా, వచ్చాము ప్రార్థన చేసి వెళ్ళిపోవడానికి కాదు. మనం ఒకటి నేర్చుకోవాలి. ఈరోజు మీకు తెలియకుండానే మీకు ఒక పవర్ఫుల్ వెపన్ ఇచ్చాడు పలోటి వారు. ఏమిటా వెపన్? కథోలిక ప్రేషిత సమూహము, యూనియన్ ఆఫ్ ద క్యాథలిక్ అపాస్టలేట్. దానిలో మీరందరూ కూడా పాలిభాగస్తులు అవ్వచ్చు. అయితే అఫీషియల్గా మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. అలా చేయబడినటువంటి మీరు సమూహం ఆ యొక్క యూనియన్ మెంబర్స్ అవుతారు. పలోచి వారి యొక్క అడుగు జాడల్లో క్రీస్తు ప్రభుని మనం చేరుకోవచ్చు. ప్రభుని గురించి అనేక మందికి తెలియజేయడానికి ఒక కామన్ ప్లాట్ఫామ్ అవుతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేద్దాం. మన పాలక పునీతుడు విన్సెంట్ పలోచి వారు ఈ యొక్క ఫాతిమా మాత దేవాలయం ముస్తాబాద్ని, ఈ విచారంలో ఉన్నటువంటి ఆర్చ్ మేడంని, చిరుమస్తాబాద్ని, కదమస్తాబాద్ ఉన్న బిడ్డలందరినీ, కుటుంబాలందరినీ దీవించాలని మన పాలక పునీతుడైన పునీత విన్సెంట్ పలోటి వారి యొక్క ప్రార్థనా సహాయం మనం దీవించబడాలని, ఇక ప్రేషిత కథోలిక ప్రేషిత సమూహంలో సభ్యులుగా మనం ఉండి ఈ సభలో చేరి మన వంతు సేవ మనం సలిపి క్రీస్తు ప్రభు సాక్షులు ఉండడానికి ప్రయాసపడదాం. మరి ఈ సమయంలో ఆ యొక్క
రీజనల్ సుపీరియర్ గారైనటువంటి బాలాజీ గారి తరపున, ఇక్కడ చేరిన గురువులందరి తరపున, మరి ముఖ్యంగా ఆర్చ్ నగర్ సంఘస్థులందరికీ, అదేవిధంగా అఫ్కోర్స్ చిన్నమస్తాబాద్ పెద్దమస్తాబాద్ కలపచ్చు, వీరందరికీ కూడా పునీత విన్సెంట్ పల్లోటి వారి యొక్క దేవాలయ మహోత్సవ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ ఫీస్ట్.